నమస్తే తేజ మీడియాకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథక కార్యక్రమాన్ని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. పిటిఏ అధ్యక్షులు దేవరపు విజయ్ కుమార్ గారు ఆశిస్తున్నాను. మధ్యాహ్న భోజన పథకాన్ని మరి ప్రభుత్వం ప్రవేశపెట్టే ముఖ్యమైన కారణం ఏంటన్నా, మీ టైం వేస్ట్ అవ్వకూడదని పిల్లలకి టైం వేస్ట్ అవ్వకూడదు. అందాకెళ్తే మీరు చదువుకుంటే చదువులు సాగవు. అందుకని ఏంటంటే ఇఫ్ యూ కెన్ రైట్ డౌన్ ది ప్రాబ్లమ్ క్లియర్లీ ఆన్ ది పేపర్, ఆఫ్ ఆఫ్ దిస్ అవర్ ప్రాబ్లమ్ విల్ గెట్ సాల్వ్. అంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే, ఒక సమస్య ఉంటే మీరు పేపర్ మీద సమస్య క్లియర్గా రాయగలిగితే సగం సమస్య తీరిపోతుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ముందుకెళ్ళండి, బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్, ఆల్ ఆఫ్ యూ. గొంతులో తారాడు నాదాలు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మన శాసనసభ్యులైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా విద్యాశాఖ మార్చినటువంటి నారా లోకేష్ గారు ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టబడింది. ఇదంతా కూడా మీకు ఉపయోగపడాలి, మీ విద్యా ప్రమాణాలు మరింతగా పెరగాల ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. అదే కాకుండా ఈ కార్యక్రమానికి డొక్కా సీతమ్మ గారు అనేటువంటి నామకరణం చేయడం జరిగింది. అమ్మ అత్యాంశాలు ఎక్కడ డొక్కా సీతమ్మ గారికి కథ ఉందండి. అంతా కూడా ఆవిడ కథను తెలుసుకోవాలి, ఆవిడ జీవిత చరిత్రను చదవాలి. ఎంతటా స్ఫూర్తిదాయకమైన జీవితం అంటే అటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి పేరుతో ఈవేళ ఈ కార్యక్రమం ప్రారంభించడం చాలా ముదావహం. ఇటువంటి అత్యుత్తమైన కార్యక్రమాన్ని మీ అందరి కోసం ప్రారంభించిన ఈ ప్రభుత్వాన్ని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని మన అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేయాలి. మీరు చక్కగా వినియోగించుకోవాలి. ఈ ఏడాది ఈ మిగిలిపోయిన కాలానికి 27 కోట్లు, అదేవిధంగా సంవత్సరానికి రమ్మారమి 85 కోట్లు వెచ్చించి ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం మనందరి కోసం చేపట్టింది. ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి. జూనియర్ కళాశాలలో ప్రభుత్వం ప్రారంభించిన డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వం ఏదైతే మాట చెప్పిందో దాని తదనుగుణంగానే ఈ పథకాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో 27 కోట్లు, రమ్మారమి సంవత్సరం మొత్తం మీద 85 కోట్లలో ఖర్చు అయ్యేటువంటి ఈ పథకాన్ని ప్రారంభించడం చాలా మంచి కార్యక్రమం. శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆదేశానుసారం ఈ కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. చాలా సంతోషం. ఇక స్కూల్లో ఉన్నటువంటి కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ప్రతిభను పెంచడానికి, వారికి సహాయకారిగా ఉండడానికి, వాళ్ళ టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి, వాళ్ళకి పౌష్టికాహారం లోపం ఉండకుండా చక్కటి మెరుగుతోటి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని విద్యార్థులంతా వినియోగించుకోవాలి. వారు అత్యుత్తమైనటువంటి ఫలితాలు సాధించాలి, వారికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా ఇటువంటి ప్రభుత్వాన్ని పథకాన్ని ప్రారంభించినటువంటి మా కూటమి ప్రభుత్వాన్ని ఈ కళాశాల తరఫున అందరి తరఫున కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.